షాబాద్ నరహంతకుడి కథ అయితే ముగిసింది. కానీ కథ ఇక్కడితో ముగిసింది అనుకుంటున్నారా? అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. చనిపోయే ముందు రికార్డ్ చేసిన ఒక సెల్ఫీ వీడియో, అందులో చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు మొత్తం కేసుని మరో మలుపు తిప్పబోతుంది అన్న చర్చ మొదలైంది. షాబాద్ నరహంతకుడి సెల్ఫీ వీడియోపై చర్చ జరుగుతోంది. రాజ్ కుమార్ ఆరోపణలను చట్టం పరిగణలోకి తీసుకుంటుందా? ఒకవేళ సెల్ఫీ వీడియోను మరణ వాంగ్మూలంగా పరిగణిస్తే కొత్త కేసులు నమోదవుతాయా? చనిపోయిన వ్యక్తి చివరి మాటలు చట్టం ముందు సాక్ష్యాలుగా నిలుస్తాయా? చట్టపరంగా చూస్తే నిందితుడు మరణించిన తరువాత అతనిపై కొనసాగుతున్న క్రిమినల్ ప్రాసిక్యూషన్ అసాధారణంగా అప్డేట్ అవుతుంది. అంటే అతనిపై కోర్టులో శిక్ష విధించే ప్రక్రియ కొనసాగదు. అయితే ఇక్కడితోనే పోలీస్ దర్యాప్తు పూర్తిగా అయితే ఆగిపోదు. నేరం ఎలా జరిగింది, ఇతరుల ప్రమేయం ఉందా, కుట్ర కోణం ఏమైనా ఉందా వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగించే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. ముఖ్యంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కేసుకు సంబంధించిన అన్ని పరిస్థితులను పోలీసులు నమోదు చేసి ఫైనల్ రిపోర్ట్ను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు రాజ్ కుమార్ మరణానికి ముందు విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే ఆ వీడియోను కోర్టు నేరుగా నిజమని అంగీకరించదు. ముందుగా అది నిజంగా రాజ్ కుమార్ రికార్డ్ చేశాడా, ఎడిటింగ్ జరిగిందా, వీడియో ఎప్పుడు చిత్రీకరించాడు, అందులోని వాయిస్, డివైస్, మెటాడేటా, డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అన్నిటినీ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తారు. వీడియోలో పేర్కొన్న వ్యక్తులపై ఆరోపణలు ఉన్నాయంటే వాటిని స్వతంత్ర ఆధారాలతో పోలీసులు ధృవీకరించాల్సి ఉంటుంది. కేవలం వీడియోలో పేర్లు చెప్పాడనే కారణంతో ఎవరిని దోషిగా ప్రకటించలేరు. కానీ ఆ ఆరోపణలు కొత్త దర్యాప్తుకు ఆధారంగా మారే అవకాశం మాత్రం ఉంటుంది. అయితే రాజ్ కుమార్ పోతూ పోతూ కొన్ని బాలికపై ఆరోపణలు చేశాడు. అసలు దాని పరిస్థితికి రావడానికి కారణం బాలిక ప్రవర్తనే అంటూ తీవ్ర ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు తను అప్పుల పాలు కావడానికి బాలిక కుటుంబమే కారణం అంటూ మరో ఆరోపణ కూడా చేశాడు. తను బ్లాక్మెయిల్ చేయడంతో తాను పూర్తిగా బాలిక కుటుంబానికి లొంగిపోయినట్టు తన సెల్ఫీ వీడియోలో చెప్పాడు రాజ్ కుమార్. మరోవైపు రాజ్ కుమార్ చేసిన ఆరోపణలను బాధిత కుటుంబం తోసిపుచ్చింది. అసలు వాడి మొహమే మాకు సరిగా తెలియదని, తమ బిడ్డని ఇబ్బంది పెట్టడంతో తామే అతనికి దూరంగా ఉంటున్నామని స్పష్టం చేస్తున్నారు. ఒక సైకో ప్రవర్తన ఇలాగే ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు బాలిక కుటుంబ సభ్యులు. మరోవైపు రాజ్ కుమార్ సైకోతనానికి బాలిక కుటుంబం మొత్తం నాశనమైంది. ఇప్పుడు ఆ కుటుంబంలో మిగిలిన ఒకే ఒక్కరు బాలిక సోదరి. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆ యువతి అయిన వారిని పోగొట్టుకుని అనాథగా మారింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపై మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. 6 హత్యలు చేసినటువంటి నరరూప రాక్షసుడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ప్రస్తుతం మనం మైనర్ బాలిక ఇంటి దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లో శుక్రవారం పూట ఇద్దరిని హత్య చేసిన తర్వాత బలవంతంగా మైనర్ బాలికను బయటకు తీసుకెళ్లి అక్కడ ఒక ప్రదేశంలో హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత అదే ఇంట్లో ఇక్కడ మానసిక వికలాంగురాలుగా ఉన్నటువంటి ఆమె సోదరి ఇంట్లో ఉంది. కళ్ళ ముందే ఆ పాప అన్నీ చూసింది. ఇప్పటికీ కూడా ఈ రోజుకి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనే విషయాన్ని కూడా అడుగుతుంది. అయితే అసలు ప్రస్తుతం ఆ పాప పరిస్థితి ఎట్లా ఉంది, ఎందుకంటే ఆమె ఒక మానసిక వికలాంగురాలు, కళ్ళ ముందే ఇంత దారుణం చూసిన తర్వాత ఆమె పరిస్థితి ఎట్లా ఉంది? అప్పటికే ఆల్రెడీ కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే, అంతేకాకుండా ప్రభుత్వ విప్ ఇక్కడికి ప్రభుత్వం నుంచి ఒక 10 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ఇచ్చారు. అయితే ఒకసారి మాట్లాడిద్దాం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. మా ప్రస్తుతం పాప కండిషన్ ఎట్లా ఉంది? అంటే పాప సరిగా తినట్లేదు, సరిగా నిద్ర పోవట్లేదు, వాళ్ళని చూపిస్తుందండి. ఆ టైంలో మేము ఎలా తీసుకురావాలి వాళ్ళని? నైట్ మొత్తం బయటికి వెళ్దాం, తాళం తీ అని ఏడుస్తుంది. తనకి ఏం మేము చెప్పగలుగుతాం? మేము అక్కడ ఉన్నారని ఆల్రెడీ అమ్మాయి తెలిసిపోయింది. అక్కడ లేరు, ఇంకా వాళ్ళు రారు అన్న సిచ్యువేషన్ అమ్మాయి తెలుస్తుంది. కానీ ఫుడ్ కూడా తినట్లేదు తను. నైట్ మొత్తం నిద్ర ఓన్లీ 5కి వండుకుంది, ఇంకా లేవలేదు మేడం. చాలా ఇబ్బందిగా ఉంది మాకైతే. ఆ రోజు కళ్ళ ముందే ఈ దారుణం చూసింది కదా, ఏమన్నా చెప్తోందా ఎలా చేశారు? లేకపోతే ఇలా అని చెప్తుంది, ఇట్లా అని వాళ్ళ బాబాయ్కి నైట్ మొత్తం చెప్తుంది, ఇలా చేసిరు అని చెప్తుంది. అంటే ఒక పాపకి అసలు ఏమీ తెలియదు కదండి, ఏమన్నా మాట్లాడడం కానీ ఓన్లీ సైగలే చేస్తుంది? ఓన్లీ సైగలే చేస్తుంది, మాటలు రావు తనకి. ఓన్లీ సైగలే తీసుకురమ్మని అడుగుతుంది. ఏంటి శ్మశాన వాటికలో ఇదంతా అక్కడ తీసుకెళ్లారు, అక్కడ నుంచి తీసుకురమ్మని అడుగుతుంది. అక్కడికి పోదాము అని అంటుంది.
ఇక్కడికి నిన్నంతా కూడా అటు ఎమ్మెల్యే కానీ కలెక్టర్ వీళ్ళంతా కూడా వచ్చారు కదా, ఏం చెప్పారు, ఏమైనా తెలుసా మీకు? 3 కేర్ టేకర్ల చూసాము. అక్కడ బెస్ట్ ఏది ఉంటే మీరు డిసైడ్ చేస్తే మేము పాపం తీసుకెళ్తాము మీ కార్యక్రమం అయిపోయినాక అని చెప్పారు. పాప పరిస్థితి ఇట్లా ఉంటే ఈరోజు ఇటు ముగ్గురు విషయంలో కావచ్చు, ఒకవైపు అతని సొంత ఫ్యామిలీ విషయంలో కావచ్చు, ఇంత దారుణాన్ని కొడిగట్టారంటూ కూడా మైనర్ బాలిక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉడిజలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి టీవీ9 షాబాద్ నుంచి.